కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ నీలకురించి. నీలకురించి అనేది ఒక ఫ్లవర్ అండి, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్. వైలెట్ కలర్ అండ్ పర్పుల్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ మిక్స్ అయ్యి వస్తుంది. మీరు ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్ మూవీస్లో చూసుంటారు. ఒకసారి చూడండి గూగుల్లో సెర్చ్ చేసి. నీలకురించి బ్లూమ్స్ వన్స్ ఎవ్రీ 12 years. ఎస్, ఇట్ ఈస్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్. ఎస్, నీలకురించి ఈజ్ ఎ టైప్ ఆఫ్ గ్రాస్. No, it's not a grass and it's a shrub. గుంపుగా ఇలా కొంచెం గుంపుగా వస్తాయి, దాని మీద ఫ్లవర్స్ వస్తాయి. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఆన్సర్ ఈస్ డి. ఇక్కడ మెయిన్గా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఆ రీజియన్స్లో వస్తాయి. 12 years once. సో టూరిస్టులు వేరే వేరే కంట్రీ నుంచి కూడా ఆ ప్లేస్ని చూడడానికి వస్తారు. సెకండ్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ గగన్యాన్ మిషన్? మనము స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి, చంద్రయాన్ 1, 2, 3 డిఫరెన్స్ ఏంటి, అండ్ గగన్యాన్ మిషన్ అండ్ ఈవెన్ శుక్రయాన్ మిషన్ కూడా ఇఫ్ పాసిబుల్ చూసుకోండి. గగన్యాన్ మిషన్ ఏంటండి? సెండింగ్ ఆస్ట్రోనట్స్ టు స్పేస్. అది ఎంతమందిని? 3 members. ఫర్ 3 members ఎన్ని డేస్? అవన్నీ ఒకసారి క్లియర్గా తెలుసుకోండి. సో ఎంతమందిని ఎన్ని డేస్కి పంపుతున్నారో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో టు సెండ్ ఇండియన్ ఆస్ట్రోనట్స్ స్పేస్ అండ్ డెమాన్స్ట్రేట్ హ్యూమన్ స్పేస్ కేపబిలిటీస్. సో మన వాళ్ళు రష్యాలో, ఫ్రాన్స్లో అండ్ ఈవెన్ యూఎస్ఏ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి టైఅప్ అయ్యి నేర్చుకుంటున్నారు. థర్డ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ది సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్ ఉందండి. ఫ్రాడ్ చేస్తుంది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈవెన్ ఆదాని గ్రూప్స్కి కూడా సపోర్ట్ చేస్తోంది అని. సో చైర్మన్ని రీసెంట్గా రిమూవ్ చేసి కొత్త చైర్మన్ అపాయింట్ చేశారు. ఆయన ఎవరో ఒకసారి చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆన్సర్ ఈస్ ద సెబీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988 యాజ్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ. సో సెబీ అనేది ఈజ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. రిమెంబర్, మనం ఏమనుకుంటాం, 1988లో ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి అప్పుడు ఇట్స్ నాట్ ఎ స్టాట్యుటరీ బాడీ. బట్ 1992 అప్పుడు ఒక కొత్త యాక్ట్ పాస్ చేసి సెబీని స్టాట్యుటరీ బాడీగా చేశారు. సో రిమెంబర్ 1988, 1992. 1982లో సెబీ ఈజ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ, బట్ 1992 ఇట్ బికేమ్ ఏ స్టాట్యుటరీ బాడీ. సెబీస్ ప్రైమరీ ఫంక్షన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ సెక్యూరిటీస్. కరెక్ట్ అండి. సెబీ క్యాన్ ఇంపోజ్ పెనాల్టీస్ on market participants for violating regulations. So the answer is all the 3 statements are correct. So SEBI ఎందుకు న్యూస్లో ఉంది ఒకసారి చూసుకోండి. అండ్ ఫోర్త్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మెటియోరైట్ షవర్స్. మెటియోర్ అంటే ఏంటి, మెటియోరైట్ అంటే ఏంటి, అది కూడా డిఫరెన్స్ తెలుసుకోండి. 3 differences ఉంటాయండి: మెటియోర్, మెటియోరైట్ అండ్ మెటరైట్. Meteor showers occurs when Earth passes through a debris left behind the comet. So this is comet. So కామెట్ అంటే ఏంటి, మీటియోర్ అంటే ఏంటి, మళ్ళీ మీటియోర్లో 3 types ఆఫ్ ఉంటాయి, అవి కూడా ఒకసారి తీసుకోండి. అండ్ టెయిల్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. ద ప్రెసిడిస్ మీటియోర్ షవర్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ హెయిలీస్ కామెట్. నో, హెయిలీస్ కామెట్ 11 years once ఒకసారి వస్తుందండి. 7 years once వస్తుంది. దీనికి సంబంధం లేదు. మీటియోర్ షవర్స్ ఆర్ మోస్ట్ విజిబుల్ డ్యూరింగ్ ది డే టైమ్స్. నో, డే టైమ్స్ మనకు లైటింగ్ ఉండడం వల్ల కనిపించదు. ఓన్లీ నైట్ టైమ్స్ దే ఆర్ విజిబుల్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ 1. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ కోర్ ఇన్ఫ్లేషన్? 2 types ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ అండి. హెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. హెడ్ ఇన్ఫ్లేషన్ అంటే మొత్తం, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే వితౌట్ ఫుడ్ అండ్ ఆయిల్. ఇన్ఫ్లేషన్ మెజర్డ్ బై ది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను సిపిఐ, డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్స్ని మెజర్ చేస్తుంది. బట్ దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్. ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ది ప్రైస్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ బి. సిక్స్త్, వై ఈస్ ది సౌత్ చైనా సీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్? ఎందుకండి? బికాజ్ ట్రేడ్ పర్పస్కి, ఆయిల్ రిసోర్సెస్ పర్పస్కి, ఈవెన్ స్ట్రాటజిక్గా అక్కడ మనకు పాసిబుల్ అయితే మిలిటరీ బేస్ని కూడా సెటప్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. సో it is a major trade route connecting Indian Ocean and Pacific Ocean. Yes, the sea is rich oil and natural gas. It is a biodiversity hotspot. No, it is not a biodiversity
హాట్స్పాట్. సో ఇప్పుడు యునెస్కో సైట్స్ ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి, ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. అండ్ సౌత్ చైనా సీలో డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏంటి, ఒక 4 to 5 ఉన్నాయండి, అవి ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ హై yielding వెరైటీస్ సీడ్స్. High yielding variety seeds were introduced during the Green Revolution in India. Yes. They require high amount of fertilizers and pesticides. Yes. All high yield variety seeds are drought resistant. No అండి, కొన్ని వచ్చి సాల్ట్ రెసిస్టెంట్ ఉంటాయి, కొన్ని హీట్ రెసిస్టెంట్ ఉంటాయి, కొన్ని ఈవెన్ డ్రాట్ రెసిస్టెంట్. సో డిఫరెంట్ టైప్స్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. అండ్ ఈవెన్ ఎంఎస్ స్వామినాథన్ రీసెంట్గా పాస్ అయిపోయారు. సో వన్స్ దాని గురించి కూడా నీట్గా చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్? గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైం న్యూస్లో కూడా చూస్తుంటారు. ఈవెన్ రీఫ్ల వల్ల ఓషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అది కూడా ఒకసారి చూసుకున్నాం. ఒక రీఫ్ ఫామ్ అవ్వాలి అంటే ఎలా ఫామ్ అవుతుంది, కోరల్ రీఫ్ అంటే ఏంటి, జూజాంథిలిన్ అంటే ఏంటి, అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఎస్. ఎక్కడుంది? గ్రేట్ ఆస్ట్రేలియాలో. సో ఈ రీఫ్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రింజ్ రీఫ్ అంటే ఏంటి, షాలో రీఫ్స్ అంటే ఏంటి, షోర్ రీఫ్స్ అంటే ఏంటి, అటాల్స్ అంటే ఏంటి, ఫ్రింజ్ రీఫ్స్, అవన్నీ ఒకసారి చూసుకోండి. సో మీరు ఇక్కడున్న క్వశ్చన్స్కి డైరెక్ట్ ఆన్సర్ చేసేసి ఎస్ ఐఎమ్ విన్నింగ్ అనుకోవడం కాదు. అసలు రీఫ్ అంటే ఏంటి, కోరల్ రీఫ్ అంటే ఏంటి, గ్రేట్ బ్యారియర్ రీఫ్కి గ్రేట్ బ్యారియర్ రీఫ్ లాగా ఇంకా ఎక్కడన్నా వేరే ఉన్నాయా, ఇండియాలో రీఫ్స్ ఎక్కడున్నాయి, అవన్నీ ఒకసారి చూసుకోండి. వేర్ ఈజ్ ద నన్కై ట్రఫ్ లొకేటెడ్ అండ్ వై ఈజ్ ఇట్ సిగ్నిఫికెంట్? నన్కై ట్రఫ్ గురించి ఒకసారి న్యూస్లో వచ్చింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జపాన్, ద మేజర్ సబ్డక్షన్ జోన్ ప్రోన్ టు అర్త్క్వేక్. ఎస్, జపాన్లో ఎప్పుడు అర్త్క్వేక్స్ వస్తుంటాయి. నన్కై ట్రఫ్. ద టర్మ్ A23A recently seen in news is related to the iceberg that calved from Antarctica. సో ఇలాంటివి మ్యాక్సిమం మీకు తెలియకపోతే యూ కెన్ ఇగ్నోర్, బట్ తెలిస్తే మాత్రం డైరెక్ట్ స్కోరింగ్. సో వాట్ థింగ్స్ యూ నీడ్ టు నో అంటే అసలు అంటార్క్టికాలో క్లైమేట్ చేంజ్ ఏం జరుగుతుంది, అక్కడ ఫౌండ్ అయ్యే అనిమల్స్ ఏంటి, అవన్నీ ఒకసారి చూసుకోండి. ట్రఫ్ అండ్ న్యూస్లో ఉన్న ప్లేసెస్ ఒకసారి చూసుకోండి. రీఫ్కి కోరల్ రీఫ్కి డిఫరెన్సెస్, హై yield వెరైటీ సీడ్స్ గురించి, సౌత్ చైనా సీ, కోర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, రీఫ్లేషన్, డీఫ్లేషన్, మీటిరాయిడ్ షవర్స్, కామెట్ అంటే ఏంటి కూడా ఒకసారి తెలుసుకోండి. సెబీ గురించి తెలుసుకోండి, నంబర్ ఆఫ్ టైం న్యూస్లో వస్తుంది. చంద్రయాన్, గగన్యాన్ మిషన్స్, శుక్రయాన్ మిషన్స్, నీల గురించి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.